Hello dear students, today I am going to teach you diary writing in the simplest way. Many students feel the diary entry is difficult, but actually it is very easy if you follow one clear format. After carefully studying many exam papers, I prepared the simplest exam ready format for you. This format has only 6 important parts. If you learn these 6 parts clearly, you can write any diary entry in the examination. No confusion, no tension. Just follow the structure. In this video, I'll show you how I prepared the format, the 6 parts of a diary entry, how to use the same format for any situation, and how to score 8 to 10 marks in your examination. By the end of this video, you'll feel confident to write diary entry on your own. So let's begin and learn. Diary writing, the smart and simple way. డైరీ ఎంట్రీని మనం 6 పార్ట్స్గా చేయడం జరిగింది. ఆ ఫార్మాట్లో 6 పార్ట్స్ ఏంటంటే డేట్, డే, టైం ఒక పార్ట్, డియర్ డైరీ ద సెకండ్ పార్ట్, పారాగ్రాఫ్ 1 ఇంట్రడక్షన్ పార్ట్, paragraph 2 body, that what happened, paragraph 3 conclusion, that is ending thoughts. The last one, the 6th part, is just the name. First, date, day, time. Date, day, time లో ఆర్డినల్ నెంబర్ రాయాలి. 11th, 12th, 10th, 9th అలాగా. డిసెంబర్ కామా ఇయర్. డిసెంబర్ రాసేటప్పుడు, మంత్ రాసేటప్పుడు కంపల్సరీగా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. డే రాసినప్పుడు కూడా క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ చేయాలి. టైం రాసేటప్పుడు అవర్స్, మినిట్స్ సెపరేట్ చేయాలి, 2 డాట్స్తో సెపరేట్ చేయాలి. పిఎం కానీ ఏఎం కానీ స్మాల్ లెటర్స్తోనే రాయాలి. నెక్స్ట్ సెకండ్ పార్ట్ డియర్ డైరీ అని రాస్తాం. 2 పార్ట్స్ అయిపోయాయి. ఇక థర్డ్ పార్ట్ ఏంటి? ఇక 3 సెంటెన్సెస్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. టుడే ఈజ్ ద మోస్ట్ మెమరబుల్ అండ్ టచింగ్ డే ఆఫ్ మై లైఫ్, పెయిన్ఫుల్ అండ్ అన్ఫర్గెటబుల్ డే ఆఫ్ మై లైఫ్, మోస్ట్ సర్ప్రైజింగ్ అండ్ ఎమోషనల్ డే ఆఫ్ మై లైఫ్, మోస్ట్ డిలైట్ఫుల్ అండ్ రిఫ్రెషింగ్ డే ఆఫ్ మై లైఫ్. ఇక్కడ ఈ 4 ఆ కాంటెక్స్ట్కి ఏది సూట్ అయితే అది. మెమరబుల్ అండ్ టచింగ్ అన్నింటికీ సూట్ అయిపోవచ్చు. నీకు ఇంకా సపరేట్గా రాద్దాం అనుకుంటే ఈ ఫ్రేజెస్ని రాయాలి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ, లేకపోతే సాడ్, లేకపోతే సర్ప్రైజ్డ్ ఆర్ ప్రౌడ్. ఇది ఒక సెంటెన్స్ అవుతుంది. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ డే ఇన్ మై లైఫ్, ఇన్ మై ఎంటైర్ లైఫ్. ఏది రాసినా ఒకటే. ఈ 3 సెంటెన్సెస్ రాస్తే బిగినింగ్, ఇంట్రడక్షన్, ఫీలింగ్ పారాగ్రాఫ్ అయిపోతుంది. ఆ తర్వాత ఫోర్త్ పారాగ్రాఫ్ ఏంటంటే బాడీ ఆఫ్ ద డైరీ. అక్కడ వాడిచ్చిన కాంటెక్స్ట్ కానీ లెసన్ కానీ చెక్ చేసుకొని దానికి రెలవెంట్గా బాడీ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి 100 days ప్రోగ్రాంలో ఇచ్చిన ఈ డైరీ ఎంట్రీస్ని తీసుకుంటే ద ఫస్ట్ డైరీ ఎంట్రీ ఏంటంటే ద ఫస్ట్ లెటర్, పోస్ట్ మాస్టర్ రాసిన ఫస్ట్ లెటర్, లెటర్ టు గాడ్ లెసన్లోది. దిస్ మార్నింగ్ వైల్ సార్టింగ్ ద లెటర్స్, వైల్ చెకింగ్ ద లెటర్స్, ఐ నోటీస్డ్ ఎ స్ట్రేంజ్ ఎన్వెలప్. It was addressed simply to God. It was addressed to God. Out of curiosity, I opened it and read the letter. It was written by a poor farmer named Lencho. It was written by Lencho. His crops were destroyed by hailstorm, and he asked God for help. His innocent faith and strong belief in God touched my heart deeply. I did not want his faith to be broken, so I decided to help him. With the help of my colleagues, I collected money and sent it to him in the name of God. ఈ బాడీ ఆఫ్ ద డైరీని మీరు సింపుల్ వేలో, సింపుల్ సెంటెన్సెస్లో, నేను ఇక్కడ సింపుల్ సెంటెన్సెస్ రాయడం జరిగింది. మీరు ఇంకా దీన్ని సింపుల్గా రాద్దాం అనుకుంటే దీనిలో 3 or 4 లైన్స్ని మీరు తీసుకొని వాటిని అక్కడ రాస్తారు. అలానే కాంటెక్స్ట్కి ఇక్కడ మనం చేంజ్ చేసాం. ఈ నెక్స్ట్ కాంటెక్స్ట్ ఏంటంటే
ఆఫ్టర్ ద హెయిల్ స్టాము లెంచో ఏమో డైరీ రాశాడు అనుకోండి. దీస్ ఆర్ ద లైన్స్. దిస్ ఆఫ్టర్నూన్ ఎ టెరిబుల్ హెయిల్ స్టామ్ పాస్డ్ ఓవర్ మై ఫీల్డ్స్. In a few minutes, it destroyed everything, ripe corn completely. I had worked hard for many months, hoping for the good harvest. My wife and children were waiting for happily for the crop. Now the fields look white, as if they were covered with salt. There is nothing left for us to eat or sell. Though we are heartbroken, I have not lost my faith in God. I believe God will surely help me in this difficult time, in this situation. అని రాస్తారు. నెక్స్ట్ ఇంకొక కాంటెక్స్ట్ ఏంటంటే అనా ఫ్రాంక్లో లెసన్లో హ్యూమర్ అండ్ మిస్టర్ కీసింగ్ ఆ కాంటెక్స్ట్ ప్రకారము అక్కడ డైరీ రాయాలనుకుంటే మిస్టర్ కీసింగ్ హ్యాడ్ ఆస్క్డ్ మీ టు రైట్ ఎన్ ఎస్సే బికాజ్ ఐ టాక్ టూ మచ్. ఇన్స్టెడ్ ఆఫ్ ఫీలింగ్ వరీడ్ ఐ డిసైడెడ్ టు యూజ్ హ్యూమర్. ఐ రోట్ ఎ క్లెవర్ అండ్ ఫనీ ఎస్సే explaining that talking is a natural habit. When Mr. Keesing read it, he laughed heartily. To my surprise, he did not punish me again. Instead, he appreciated my creativity. I felt relieved and confident after that humor helped me overcome a serious situation. దీన్ని చదివి దీన్ని బై హార్ట్ చేసినా ఒకటే, లేకపోతే దీన్ని సింప్లెస్ట్ వేలో ఇంకా మీరు ఏమైనా రాసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక కాంటెక్స్ట్ ఏంటంటే గ్రాండ్ మదర్స్ డెత్ అనే ఫ్రాంక్లోనే. గ్రాండ్ మదర్ డెత్ అయిన తర్వాత డైరీలో ఆ చైల్డ్ ఏం రాసిందంటే, మై గ్రాండ్ మదర్ లవ్డ్ మీ వెరీ మచ్ అండ్ ఆల్వేస్ అండర్స్టూడ్ మీ. హర్ జెంటిల్ వర్డ్స్ అండ్ వార్మ్ స్మైల్ గేవ్ మీ కంఫర్ట్. ఆఫ్టర్ హర్ డెత్ మై లైఫ్ ఫీల్స్ ఎంప్టీ. వెనెవర్ ఐ ఫీల్ లోన్లీ ఐ రిమెంబర్ హర్ లవ్ అండ్ కేర్ అండ్ హర్ వర్డ్స్. ఐ విష్ ఐ కుడ్ టాక్ టు హర్ వన్స్ అగైన్. థో షీ ఈజ్ నో లాంగర్ విత్ మీ, హర్ మెమరీస్ రిమైన్ ఇన్ మై హార్ట్ అని రాస్తాము. ఇంకా ద నెక్స్ట్ డైరీ ఏంటంటే విజిట్ టు కూర్గ్, ట్రావెల్ డైరీ రాస్తాం. ఆ ట్రావెల్ డైరీలో ఏంటంటే ది 3 parts సేమ్, అన్ని డైరీస్కి 3 parts సేమ్. డేట్, డే, టైమ్, డియర్ డైరీ, ద స్టార్టింగ్ వర్డ్స్, ఇంట్రడక్షన్ వర్డ్స్ ఇవన్నీ కామన్. ఈ బాడీ ఆఫ్ ద లెటర్ మాత్రమే చేంజ్ అవుతుంది అన్నమాట. కూర్గ్ ఈజ్ ఎ స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ కర్ణాటక, సరౌండెడ్ బై evergreen rainforests and misty hills. The air was cool and filled with smell of coffee and spices. I visited beautiful coffee plantation and flowing streams. The natural beauty of the place amazed me. The people were warm and friendly. I felt peaceful and close to nature during my visit. ఈ లైన్స్ అన్నీ కూడా రాస్తారు. మీకు ఏం అర్థమవుతుంది, మీకు లెసన్లో ఏ విషయం మీకు తెలిస్తే అది రాస్తారు. ఇక ఫోర్త్ బాడీ ఆఫ్ ద డైరీ అయిన తర్వాత ఫిఫ్త్ వన్ ఏంటంటే లాస్ట్ వర్డ్స్ అన్నమాట, కంక్లూజన్ వర్డ్స్. ఐ ఫీల్ డాష్ నౌ, దిస్ డే టాట్ మీ, ఐ హోప్. ఇక్కడ 3 blanks ఉన్నాయి. ఈ 3 blanksలో ఏమేమి రాయాలి అంటే ఐ ఫీల్ డాష్ నవ్ ఉంటే ఐ ఫీల్ హ్యాపీ నవ్. హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా హ్యాపీ, జాయ్ఫుల్, ప్రౌడ్, సాటిస్ఫైడ్, గ్రేట్ఫుల్, చీర్ఫుల్, ఎక్సైటెడ్, పీస్ఫుల్. ఇంకా సాడ్ టెక్నాలజీ ఏంటంటే ఐ ఫీల్ సాడ్ నవ్, ఐ ఫీల్ హార్ట్ బ్రోకెన్ నవ్, ఐ ఫీల్ అప్సెట్ నవ్, ఐ ఫీల్ ఎమోషనల్ నవ్, ఇలా రాస్తామన్నమాట. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ లైన్లో దిస్ డే టాట్ మీ, దిస్ డే టాట్ మీ ద వాల్యూ ఆఫ్ ఫెయిత్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ హార్డ్ వర్క్, ద పవర్ ఆఫ్ హ్యూమర్, ద మీనింగ్ ఆఫ్ కైండ్నెస్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ పేషెన్స్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ హోప్, ద వాల్యూ ఆఫ్ హానెస్టీ, టు స్టే స్ట్రాంగ్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. ఇవన్నీ కూడా మనకి డైరీ ఎంట్రీస్ రాయమని అడిగే క్వశ్చన్లు అన్నింటికి కూడా ఏంటి సూట్ అవుతాయని ఇక్కడ రాయడం జరిగింది. అండ్ ది సేమ్ థర్డ్ లైన్ ఏంటి, ఐ హోప్ ఉంది. ఐ హోప్ టుమారో విల్ బీ బెటర్, ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ సూన్, ఐ హోప్ గాడ్ విల్ గైడ్ మీ, ఐ హోప్ మై ఫ్యామిలీ స్టేస్ హ్యాపీ, మై ఫెయిత్ రిమైన్స్ స్ట్రాంగ్. ఇవన్నీ సెంటెన్సెస్ కూడా రాస్తాము. ఇప్పుడు మీరు పెన్ అండ్ పేపర్ తీసుకొని ఇవన్నీ రాసుకుంటే మంచిది. నెక్స్ట్ ద 6th part ఏంటంటే మీ నేమ్ రాయాలి అక్కడ. ఇక్కడ ఇలా 6 parts రాస్తే మీకు డైరీ ఎంట్రీ అయిపోతుంది అన్నమాట. కొద్దిగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ కూడా వాట్ ఐ హ్యావ్ షోన్ ఆన్ ద స్క్రీన్, యూ విల్ బీ ఏబుల్ టు రైట్
diary entry. So whatever the question they give in examination. Okay, good luck to you all.